అందరికీ నమస్కారం. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ 2024కు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ ₹699 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఇంట్రెస్ట్ వారు తప్పకుండా పర్చేజ్ చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. సో గైస్, వీటితో పాటుగా ఎస్ఎస్సి కోంబో ప్యాక్ ఉందండి. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, హవాల్దార్ అన్నిటికి సంబంధించి, జీడీకి కూడా సంబంధించి కేవలం ₹799కి 6 మంత్స్ వ్యాలిడిటీతో ఫ్రీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ను కూడా యాడ్ చేసి మీకైతే అందజేస్తున్నాము. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 3వ తారీఖు 4వ తారీఖు మే 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ప్రతిరోజు మనము క్లాసెస్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ప్రతిష్టాత్మకమైన 2025 బీడీఎఫ్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్లకు భారతదేశంలోని ఈ నగరము ఆతిథ్యం ఇస్తుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గౌహాతి అండి. అస్సాంలోని సిటీ ఇది. చూద్దాం. గౌహాతిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ప్రతిష్టాత్మకమైన 2025 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్లకు భారతదేశం ఆతిథ్యం ఇస్తుందని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించింది. 2008లో పూణేలో జరిగిన ఈ ప్రీమియర్ బ్యాడ్మింటన్ ఈవెంట్ను భారతదేశం తొలిసారిగా నిర్వహించడం వలన ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లు భారతదేశానికి తిరిగి వస్తాయి. మరి 17 ఏళ్ల విరామం తర్వాత బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లు మరోసారి భారత్లో జరగనున్నాయి. 2025 ఎడిషన్కు సంబంధించిన ఖచ్చితమైన తేదీలు తర్వాత ప్రకటించబడతాయి. అయితే బ్యాడ్మింటన్ ఔత్సాహికులు మరియు ఆటగాళ్లలో ఇప్పటికీ ఉత్సాహం అయితే పెరుగుతుంది. నెక్స్ట్ వన్. రిపోర్ట్స్ వితౌట్ బార్డర్స్ ఏటా ప్రచురించే 2024 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశ స్థానం ఎంత? ఆప్షన్ బి అండి, 159వ స్థానంలో ఉందండి భారతదేశం. చూద్దాం. రిపోర్ట్స్ వితౌట్ బార్డర్స్ ఆర్ఎస్ఎఫ్ ఏటా ప్రచురించే 2024 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 భారతదేశము 159వ స్థానంలో ఉందండి. పాకిస్తాన్ 152 స్థానంలో ఉండగా శ్రీలంక 150వ స్థానంలో ఉందండి. మనకంటే బెటర్ పొజిషన్లో ఉన్నాయి. మరి పాకిస్తాన్ కూడా 152వ స్థానంలో ఉండగా శ్రీలంక 150 స్థానంలో ఉంది. గతేడాది 180 దేశాల్లో భారత్ 161 స్థానంలో ఉందండి. అంటే లాస్ట్ టైం కంటే కొంచెం బెటర్గానే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. భారత వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రంలో 3 వాతావరణ క్లస్టర్లతో పాటు అదనంగా ఎన్ని వాతావరణ క్లస్టర్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది? ఆప్షన్ 2 అండి, 2 క్లస్టర్లండి. ఇంతకుముందు 3 ఉండే, మరొక 2. ఇన్నాళ్ళు ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు. అలాగే దక్షిణ తెలంగాణ అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ తదితర జిల్లాలు. మధ్య తెలంగాణ అంటే మెదక్, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాలను పరిగణించేవారు. నేల స్వభావము, వాతావరణ మార్పుల ఆధారంగా ఈ 3 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే వాతావరణ సూచనలు మరింత స్పష్టంగా నిర్దిష్టంగా అందించేందుకు ఐఎండీ కొత్తగా మరో 2 విభజనలు చేసింది. భారత వాతావరణ శాఖ దేశవ్యాప్తంగా కొత్త క్లస్టర్లను ఏర్పాటుకు నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణలోను ఈ ప్రక్రియను చేపట్టారు. మరి తూర్పు జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, గ్రామీణం, హన్మకొండ, అర్బన్, జనగామలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది తూర్పు. పశ్చిమ విభాగంలో చూసినట్లయితే వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి. ఉత్తర చూసినట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నెక్స్ట్ నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నెక్స్ట్ కరీంనగర్, పెద్దపల్లి. దక్షిణాన మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల. మధ్య తెలంగాణ చూసినట్లయితే సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లా, నెక్స్ట్ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు అయితే ఉండడం మనము చూడవచ్చు. మొత్తం 5 ఉన్నాయండి ప్రజెంట్. నెక్స్ట్. భారత్లో తొలిసారిగా రూపొందించిన స్వదేశీ బాంబర్ మానవరహిత వైమానిక విమానం ఫ్లయింగ్ వెడ్జ్ వెపన్స్ 200Bని ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీ ఫ్లయింగ్ వెడ్జ్ వెపన్స్ సంస్థ ఏ ప్రముఖ నగరంలో ఆవిష్కరించింది?
ఆప్షన్ డి అండి, బెంగళూరులో ఆవిష్కరించిందండి. వివరాలు చూద్దాం. భారత్కు చెందిన రక్షణ ఏరోస్పేస్ కంపెనీ ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ సంస్థ కీలక మైలురాయిని సాధించింది. భారత్లో తొలిసారిగా రూపొందించిన స్వదేశీ బాంబర్ మానవరహిత వైమానిక విమానం ఫ్లయింగ్ వెడ్జ్ వెపన్ 200Bని బెంగళూరు వేదికగా శుక్రవారం ఆవిష్కరించింది. భారత డేగ కన్నుగా భావిస్తున్న ఈ మానవరహిత యుద్ధ విమానము 100 కిలోల పేలోడ్ సామర్థ్యం కలిగినది. మరి ఇది ఆప్టికల్ సర్వైలెన్స్ పేలోడ్లతో పాటు వైమానిక ఆయుధాలను కూడా మోసుకెళ్లగలదని ఫ్లయింగ్ వెడ్జ్ వెపన్ డిఫెన్స్ సంస్థ తెలిపింది. ఈ యుఏవి గరిష్ట వేగం గంటకు 370 కిలోమీటర్లుగా ఉండడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 498 ఏ నేరాన్ని గురించి తెలియచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గృహహింస చట్టం అండి. 498 సెక్షన్, ఐపీసీ సెక్షన్ 498. వివరాలు చూద్దాం. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 498A గృహహింస దుర్వినియోగం అవుతున్న తీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసుల్లో యాంత్రికంగా వ్యవహరించవద్దని పోలీసులకు ఐపీసీ స్థానంలో కొత్తగా తీసుకొస్తున్న భారత న్యాయ సంహితలో గృహహింసకు సంబంధించిన సెక్షన్ 85, 86లో తగిన మార్పులు చేయాలని శాసన వ్యవస్థకు అంటే లెజిస్లేచర్కు సూచించింది. అలాగే దృఢమైన దాంపత్య బంధానికి సహనమే పునాది అని భార్యాభర్తలను ఒకరినొకరు గౌరవించుకోవాలని కూడా పేర్కొనడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, ప్రపంచంలో మొదటిసారిగా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రిత F-16 ఫైటర్ జెట్ పైలట్గా గగన విహారం చేసిన ఘటన ఏ దేశంలో చోటు చేసుకుంది? అంటే ఏఐ ఆధారిత పైలట్ అండి. ఆప్షన్ ఏ, అమెరికాలో. కృత్రిమ మేధ క్రమంగా అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తుంది. యుద్ధ విమాన పైలట్లను ఇది ఎదిగింది పైలట్గాను. తాజాగా ఏఐ నియంత్రిత F-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగన విహారం చేసింది. మరి అందులో వైమానిక దళ సెక్రటరీ ఫ్రాంక్ కెండాల్ పయనించడము విశేషము. 1990లలో స్టెల్త్ పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టాక సైనిక విమానయాన రంగంలో చేసుకున్న అతిపెద్ద పురోగతి ఏఐ సాంకేతికత. మరి ఈ టెక్నాలజీ ఇంకా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకున్నప్పటికీ 1000 ఏఐ ఆధారిత జెట్లను 2028 నాటికి ప్రవేశపెట్టాలని అమెరికా వాయుసేన భావిస్తుంది. తాజాగా గగన విహారం చేసిన ఏఐ నియంత్రిత F-16కు విస్తా అని పేరు పెట్టారండి. ఏంటండి? విస్తా. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశ కరెన్సీపై భారతదేశానికి మరియు ఏ దేశానికి వివాదాస్పదంగా ఉన్న ప్రాంతాలను ముద్రించి వార్తల్లో నిలిచిందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, నేపాల్ అండి. చూద్దాం. నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై 3 కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రిస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన 100 రూపాయల నోటుపై వివాదాస్పద భూభాగాలైన లీపులేక్, లింపియాధురా, కాలాపానీలతో కూడిన కొత్త పటం చోటు చేసుకుంది. ఈ పరిణామంపై భారత్ తీవ్రంగా స్పందించింది. కృత్రిమ విస్తరణతో కూడిన ఏకపక్ష చర్యగా పేర్కొంది. ఇది ఆమోదయోగ్యము కాదని స్పష్టం చేసింది. ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండ నేతృత్వంలో సమావేశమైన మంత్రిమండలి ₹100 నోట్లపై నేపాల్ పాత చిత్రం స్థానంలో కొత్త పటం ముద్రణ నిర్ణయం తీసుకున్నట్లుగా దేశ సమాచార ప్రసార శాఖ మంత్రి రేఖా శర్మ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా నేపాల్ 2020 జూన్లో రాజ్యాంగ సవరణ కూడా చేయడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, జెరేమియా మనెలే ఇటీవల ఏ దేశ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? జెరేమియా మనెలే. ఆప్షన్ బి అండి, సోలమన్ దీవులు. ఒక ముఖ్యమైన రాజకీయ అభివృద్ధిలో సోలమన్ దీవులు మాజీ విదేశాంగ మంత్రి అయినటువంటి జెరేమియా మానెల్ను కొత్త ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. దక్షిణ పసిఫిక్ ద్వీపదేశమైన మరి ఈ చైనాతో సన్నిహిత సంబంధాలను కొనసాగించే అవకాశం ఉందని సూచిస్తుంది. మానెల్ యొక్క విజయము మరియు వాగ్దానాలు. 49 మంది శాసనసభ్యులు పాల్గొన్న రహస్య బ్యాలెట్లో జెరేమియా మానెల్ 31 ఓట్లను సాధించారు. ప్రతిపక్ష నాయకుడు మాథ్యూ వాలేను 18 ఓట్లు పొందడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ నూతన డైరెక్టర్గా భారత ప్రభుత్వం క్రింది వారిలో ఎవరిని నియమించింది? ఆప్షన్ డి, ప్రతిమా సింగ్. చూద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి ప్రతిమా సింగ్ను పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ డైరెక్టర్గా నియమిస్తున్నట్లు ప్రకటించింది.
కీ ముఖ్యాంశాలు 2009 బ్యాచ్కు చెందిన ఐఆర్ఎస్ అధికారి ప్రతిమా సింగ్ సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ క్రింద ప్రతిష్టాత్మకమైన పాత్రకు ఎంపికైంది. DPIITలో డైరెక్టర్గా ఆమె నియామకం బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 5 ఏళ్ల కాలానికి లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏది ముందుగా వచ్చినా సింగ్ ఎంపికను ఆమె గతంలో పనిచేస్తున్న రెవెన్యూ శాఖ అయితే సిఫారసు చేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, T20 ప్రపంచ కప్ సందర్భంగా USA మరియు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లకు లీడ్ ఆర్మ్ స్పాన్సర్గా ఎంపికైన ప్రముఖ భారతీయ కంపెనీ. ఆప్షన్ ఏ అమూల్ అండి. అమూల్ ప్రఖ్యాత భారతీయ డైరీ దిగ్గజం అమూల్ జూన్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న T20 ప్రపంచ కప్ సందర్భంగా USA మరియు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లకు లీడ్ ఆర్మ్ స్పాన్సర్గా ఎంపికైంది. USA యొక్క టోర్నమెంట్ ఆరంగేటం మరియు అమూల్ యొక్క మద్దతు. జూన్ 1న ప్రారంభమయ్యే ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్కు సహా హోస్టులుగా USA క్రికెట్ జట్టు T20 ప్రపంచ కప్ను ప్రారంభించనుంది. సెమీఫైనల్ మరియు ఫైనల్తో సహా ఈవెంట్లో కొంత భాగం కరీబియన్లో జరుగుతుంది, మరికొంత భాగము అమెరికాలో జరుగుతుందండి. ఓకేనా, అమెరికా మరియు కరీబియన్ దీవుల్లో అంటే వెస్టిండీస్లో జరుగుతాయి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహించుకుంటాం? ఆప్షన్ సి మే 3న ప్రపంచ పత్రికా దినోత్సవం లేదా పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రపంచ సమాజము కలిసి వస్తుంది. ఇది పత్రికా స్వేచ్ఛ యొక్క ప్రాథమిక సూత్రాలను గౌరవించే ఒక ముఖ్యమైన సంఘటన మరియు ప్రజలకు తెలియచేయడంలో మరియు జ్ఞానోదయం చేయడంలో పాత్రికేయులు పోషించే కీలక పాత్ర తేదీ లేదా థీమ్. ఈ సంవత్సరం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం శుక్రవారం నాడు వస్తుంది మరియు 2024కు సంబంధించిన థీమ్ ఏ ప్రెస్ ఫర్ ది ప్లానెట్. జర్నలిజం ఇన్ ది ఫేస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. ప్రపంచ పర్యావరణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో మరియు పర్యావరణ సమస్యలను నొక్కడంపై అర్థవంతమైన చర్యను నడపడంలో జర్నలిజం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క కీలక పాత్రను థీమ్ హైలైట్ చేస్తుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న ఎంపాక్సా వ్యాధి విజృంభణ కారణంగా ఏ దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారండి? ఎక్కడ? ఆప్షన్ ఏ కాంగో. దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్సా విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. ఈ మహమ్మారికి సంబంధించిన ఒక కొత్త రకం వేరియంట్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ప్రజల మధ్య చాలా వేగంగా వ్యాప్తి చెందగలదని తేల్చారు. ఈ ఏడాది జనవరి నుంచి కాంగోలో 4500కు పైగా కేసులు వెలుగు చూశాయి. దాదాపు 300 మంది చనిపోయారు. ఈ మహమ్మారి నేపథ్యంలో దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న బాటాలిప్స్ అనే కొత్త జీవికి ఏ పేరు పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బాటాలిప్స్ చంద్రయాన్. వివరాలు చూద్దాం. అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక చంద్రయాన్కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఈ జీవికి దీని పేరు పెట్టారు. ఈ జీవికి బాటలిప్స్ చంద్రయాని అనే నామకరణం చేశారు. ఇది మెరైన్ టార్డిగ్రేడ్ జాతికి చెందినది. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఇది సాధారణంగా బాల్టిక్ గ్రేడ్ల పరిణామంలోనే ఉంటుంది. నెక్స్ట్ వన్, అస్సాంలోని జోర్హట్ అడవి ప్రాంతంలో వృక్ష వేద్ అరణ్య పేరుతో జాదవ్ పాయాంగ్తో కలిసి ప్రారంభించిన ప్రముఖ వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ అండి, జోగినపల్లి సంతోష్ కుమార్ గారండి. వివరాలు చూద్దాం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కల పెంపకం, పర్యావరణ హిత కార్యక్రమాలను చేపట్టిన రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత జాదవ్ పయాంగ్తో కలిసి అస్సాంలో వృక్ష వేద అరణ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. పచ్చని భవితకు బాటలు వేసేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు వృక్ష వేద్ అరణ్య ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అస్సాంలోని జోర్హట్ అడవి ప్రాంతంలోని అరుణాచల ద్వీపంలో మొలాయి కతోని అడవి ప్రాంతంలో గురువారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వృక్షవేద్ అరణ్యాలో భాగంగా తాము 10,000 మొక్కలు నాటబోతున్నట్టుగా జాదవ్ పయాంగ్ వెల్లడించారు. అడిషనల్ క్వశ్చన్స్. భారత హిమాలయ నది పరివాహక ప్రాంతంలోని హిమానినాదియ సరస్సుల విస్తరణ ఇటీవల ఏ సంస్థ ఉపగ్రహ డేటా ఆధారిత విశ్లేషణ విడుదల చేసింది? ఆప్షన్ ఏ ఇస్రో. ఇటీవల ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు వాహన దిగుమతి పరిమితులను ఎత్తివేయాలనే దేశం ఆలోచిస్తుంది? ఆప్షన్ బి శ్రీలంక. స్వలింగ సంబంధాలను నేరంగా పరిగణించే చట్టాన్ని ఏ దేశ పార్లమెంట్ ఇటీవల ఆమోదించింది?
ఆప్షన్ బి ఇరాక్. ఇటీవల బ్రూ కమ్యూనిటీ ఏ రాష్ట్రానికి చెందిన ఓటర్లుగా మొదటిసారిగా లోక్సభ ఎన్నికల్లో పాల్గొంటున్నారు? బ్రూ కమ్యూనిటీ అండి, ఇంపార్టెంట్. ఆప్షన్ సి త్రిపుర. ఇటీవల మరణించిన వి శ్రీనివాస ప్రసాద్ ఏ రంగానికి సంబంధించిన వారు? ఆప్షన్ ఏ రాజకీయాలు. ఇటీవల ఏ ఐఐటి దాని ఖర్చుతో కూడుకున్న ఇన్వర్టర్ కోసం పేటెంట్ పొందింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఐఐటి పాట్నా. ఇటీవల భారత సైన్యం మరియు పునీత్ బాలన్ గ్రూప్ భారతదేశం యొక్క మొదటి రాజ్యాంగ పార్కును ఏ నగరంలో ప్రారంభించేందుకు సహకరించింది? రాజ్యాంగ పార్క్ అండి. ఆప్షన్ బి పూణే. ఇటీవల వార్తల్లో కనిపించిన అంటారెస్ అంటే ఏంటి? ఆప్షన్ సి రెడ్ సూపర్ జైంట్ స్టార్. నెక్స్ట్ వన్, ఇటీవల సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి దినేష్ కుమార్. రెడ్ కోలోబస్ కన్వర్జేషన్ యాక్షన్ ప్లాన్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ సంస్థ యొక్క చొరవ? ఆప్షన్ ఏ ఏయుసిఎన్ అండి. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింద ఇవ్వబడిన వానిలో భారత వైమానిక దళ దినోత్సవం జరుపుకునే రోజేది? ఆప్షన్ బి అక్టోబర్ 8. క్రింది వానిలో సరికాని జత. జాతీయ బాలికల దినోత్సవం జనవరి 25న జరుపుకుంటాం. జాతీయ యువజన దినోత్సవం జనవరి 9న జరుపుకుంటాం. ఆన్సర్ ఆప్షన్ సి రెండు సరికావండి. జాతీయ బాలికల దినోత్సవం జనవరి 24న, జాతీయ యువజన దినోత్సవం జనవరి 12న జరుపుకుంటాం. ఓకే. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వారిలో డిసెంబర్ 7న భారత ప్రభుత్వం ఏ విధంగా గుర్తించిందో గుర్తించండి. డిసెంబర్ 7 అండి. ఆప్షన్ బి సైనిక దళాల పతాక దినోత్సవం. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వారిలో ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం? ఆప్షన్ బి ఫిబ్రవరి 21. స్వామి వివేకానంద జన్మదినం జనవరి 12న క్రింది వారిలో ఏ విధంగా జరుపుకుంటారో గుర్తించండి. ఆప్షన్ బి అండి జాతీయ యువజన దినోత్సవం. క్రింది వాటిలో సరికానిది. మార్చి 1వ తేదీ నేషనల్ డిఫెన్స్ డే జరుపుకుంటాం. మార్చి 21వ తేదీ స్పారో డే జరుపుకుంటాం, అంటే పిచ్చకల దినోత్సవం. ఆప్షన్ సి రెండు కూడా సరికావండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనవి. మే 15వ తేదీ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. మే 3వ తేదీన ప్రపంచ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ డి రెండు సరైనవి. భారతదేశ మొదటి విద్యామంత్రి అయిన మౌలానా అబుల్ కలాం జయంతి సందర్భంగా జరుపుకునే జాతీయ విద్యా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఆప్షన్ ఏ జనవరి 11. క్రింద ఇవ్వబడిన వానిలో ఎస్సిసి ఎన్సిసి అండి ఓకే, నేషనల్ సర్వీస్ స్కీమ్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఆప్షన్ డి నవంబర్ 25. క్రింది వాటిని జతపరచండి. ప్రపంచ తపాలా దినోత్సవం, ప్రపంచ ఆహార దినోత్సవం, ప్రపంచ ఆవాస దినోత్సవం, ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం. మొదటిది ప్రపంచ తపాలా దినోత్సవం అక్టోబర్ 9, ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16, ప్రపంచ ఆవాస దినోత్సవం అక్టోబర్ 3, ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అక్టోబర్ 5. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.